వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్తే సార్. సార్, పల్లెటూర్లలో ఎవరైతే ఇప్పుడు పాలిటిక్స్లో ఉంటారో ఒక వార్డు నెంబర్ దగ్గర నుంచి ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడే ఎందుకు ఉంటున్నారు సార్? వాళ్ళ పొలిటికల్ ఎదుగుదల అనేది ఎందుకు పెరగట్లేదు అంటారు? ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయా వాళ్ళ ఇంట్లో ఏమన్నా? ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏ వృత్తి చేసేవాళ్ళైనా సరే, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పొలిటికల్గా రాజకీయం కూడా ఒక వృత్తిలాగా తయారైపోయింది ఈరోజు. అవును. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఈ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ పరంగా ఒక మనిషి ఎదగాలంటే వాస్తుపరమైన యొక్క సపోర్ట్ కూడా అవసరమే దానికి. అది ఏ మేరకంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ కెపాసిటీ ఏంటి, నువ్వు ఒక మండల స్థాయి నాయకుడివా లేకపోతే ఒక విలేజ్ స్థాయి నాయకుడివా అనేది ఆలోచించుకోవాలి. ప్లస్ నీకు విలేజ్ స్థాయి నాయకుడు అనుకున్నప్పుడు నీకు అక్కడే ఉండిపోతుంటారు. మీరు అన్నట్టుగా చాలామంది ఎదుగుబదుగు లేకుండా ఎప్పుడు ఒక మండల స్థాయి నాయకుడికో లేదా ఒక తాలూకా స్థాయి నాయకుడికో సేవలు చేసుకుంటూ వాళ్ళ కన్నుసన్నల్లో వాళ్ళకి బానిసత్వంగా ఉంటారే కానీ వీళ్ళు ఎదుగుదలగా ఉండదు. ప్లస్ ఇంకో రకంగా చెప్పాలంటే ఈరోజు ఒక చిన్న చోటా నాయకులు ఎవరు కూడా నీకు ఫైనాన్షియల్ ఎదుగుదల ఉండదు. వీళ్ళు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని వీళ్ళ సొంత ఆదాయాన్ని ఖర్చు పెట్టుకొని ఈ పార్టీలకి ఎవరైతే ఉంటున్నారో కార్యకర్తలు ఎవరైతే ఉంటున్నారో, ఓటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వీళ్ళు ఇబ్బంది పెడతా పోతూ ఉన్నారు. దానికి కూడా వాస్తుశాస్త్రం చాలా ఉంది, రీజన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా వాస్తు ప్రకారం చూసుకొని వాళ్ళు ఏదైనా మార్పులు ఉండకుండా చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే వీళ్ళు కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించాలి. పాటించకపోతే ఏమవుతుందంటే ఒక ఆహారకర్పూరంలాగా కరిగిపోతూ ఉంటుంటాయి ఈ ఆస్తులు అంతే కూడా. అన్నిటికంటే ముఖ్యం ఈ కొన్ని పదవులకి, పెద్ద ఉద్యోగాలకి, పెద్ద రాజకీయ పదవులకి, పెద్ద వ్యాపారవేత్తలకి, వీటన్నిటికి కూడా వాస్తుశాస్త్రం అనేది బాగా బలంగా ఉంటే ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళిపోతుంటారు. మనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మామూలుగా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాయని ఆయన. అవును. జెడ్పీటీసీ నుంచి తర్వాత ఇక్కడ ఏదో మన దీంట్లో ఎమ్మెల్సీ అది గెలిచారు అనుకుంటా. ఎంఎస్సీ గెలవటం అంటే వీళ్ళందరినీ వేసుకొని చేశారు. అది అలా వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ రావటం అట్లా ఎదుగుదలనేది చాలా చిన్న స్థాయి నుంచి ఒక జెడ్పీటీ స్థాయి మనిషి ఒక సీఎం అయ్యాడంటే చెప్పండి ఒకసారి అసలు. అట్లానే అంటే ప్రతి ఊళ్ళో అందరూ నాయకులంతా కూడా సీఎం అవుతారని కాదు, ఎమ్మెల్యేలు అవుతారని కాదు. ఎంతవరకు వాళ్ళకున్న పరిధిలోనే వాళ్ళు ఫైనాన్షియల్గా ప్లస్ ఆరోగ్యపరంగా కూడా చాలా భవిష్యత్తు ఉన్న వ్యక్తులు చిన్న వయసులో నుంచి రాజకీయాల్లో వచ్చేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా వాస్తు పాటించాలి. వాస్తు పాటించకపోవటం వల్లనే దుర్వ్యసనాలకు లోనైపోవటం, ఒక నాయకుడు చుట్టూ తిరగటం, ఆ నాయకుడు 10 మందిని తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్న ఒక ర్యాలీలాగా పెట్టుకుంటున్నప్పుడు అందరూ కలిసి బండ్లు వేసుకొని వెళ్ళిపోవటం, వాళ్ళని మేపటానికి దీనికే సరిపోతుంది వాళ్ళ జీవితం మొత్తం కూడా. అవసరమైతే ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ ఫ్యామిలీని కూడా పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా ఫాలోవర్స్గానే మిగిలిపోతూ ఉంటుంటారు. ఏది నీకు ఒక నాయకత్వం అనేది కావాలి కదా, నీకు ఫాలోవర్స్ అనేవి ఉండాలి కదా, అలా చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నాలో రాజకీయ పరంగా ఎదగాలి, మేము కూడా ఒక నాయకుడిలాగా ఉండాలి, మాకు కూడా ఫాలోవర్స్గా ఉండాలి, మేము ఒకరికి ఫాలోవర్స్గా ఉండే కంటే కూడా అని ఎవరైతే బలంగా సంకల్పించుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే మీ ఇంటి వాస్తుని ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. మీకు మీ యొక్క నాయకత్వానికి ఈ వాస్తు సపోర్ట్ చేస్తుందని కనుక తెలుసుకుంటే చిన్న మార్పులు ఏమైనా చేసుకొని మంచి మీ రాజకీయ భవిష్యత్తుకు, మీ యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు పునాదులు వేసుకోండి. దానికి వాస్తుశాస్త్రం పక్కాగా పనిచేస్తుంది, ఇందులో ఎలాంటి డౌటే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.